నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన 5 వికలాంగులకు త్రిచక్ర వాహనాలైన మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. డిగ్రీ చదువుతూ 75% పైగా వికలాంగులు ఉన్న వారిని ఎంపిక చేసి వారికి త్రిచక్ర వాహనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసినట్లు ఐసీడీఎస్ పీడీ సంబంధిత శాఖ అధికారులైన రసూల్ బి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, కౌన్సిలర్ శరత్ రెడ్డి, సిడిపిఓ జానకమ్మ, సూపర్వైజర్ రాధిక, సౌజన్య, గంగవేణి, ఆసియా, కిరణ్, సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము స్త్రీలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ తరఫున ఐసీడీఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కలుసుకొని మా దగ్గర ఆల్రెడీ ఐడెంటిఫైడ్ కొంతమంది లబ్ధిదారులు ఎవరైతే ఆల్రెడీ యాప్ ద్వారా అప్లై చేశారో వాళ్ళకి మోటరైజ్డ్ వెహికల్ గవర్నమెంట్ నుంచి వారికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అది మొత్తము ఎవరైతే 75 అండ్ అబోవ్ ఎక్కువ శాతము 75 కంటే ఎక్కువ శాతము డిజబిలిటీ ఉన్న వాళ్ళకి సెలెక్ట్ అయినారు. అది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ డిజబుల్ కమిటీ ద్వారా ఎంపుకోబడ్డారు. అందులోనూ వారు కూడా డిగ్రీ చదువుతూ ఉండాలి. ప్రజెంట్లీ పర్స్యూయింగ్ డిగ్రీ చేసే పిల్లలకి వాళ్ళ చదువుకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఈ వికలాంగులకి కంప్లీట్లీ 1,20,000 దాకా పడుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఇంకొక 15,000 దాకా ఉంటుంది. ఇంత కాస్ట్లీ వెహికల్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ మన డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా మనకి ఎంచుకున్న వారు మొత్తం ఇక్కడ నుంచి 5 బండ్లు మనం ఇక్కడ ఈ నిజామాబాద్ డివిజన్కి నిజామాబాద్ ప్రాజెక్టులోని బోధన్ డివిజన్కి ఇవ్వడం జరిగింది. ఒకరు రమ, శ్రీకాంత్, అబ్దుల్ హఫీజ్ మరియు శివ మరియు గాయత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.